హిందూపురంలో బాలయ్య గెలుపు కోసం వచ్చి ప్రచారం చేస్తున్నారు జీవితా రాజశేఖర్. జీవితా రాజశేఖర్ గురించి తెలిసిందే. ఎప్పుడు వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళకి ఐడియా ఉండదు. ఏ పార్టీలో ఎప్పుడు ఉంటారో కూడా తెలీదు. మరి వచ్చినప్పుడు వాళ్ళకి పదవులు ఇవ్వాలి, లేకపోతే లేదు వాళ్ళు అక్కడ ఉండరు అన్న సంగతి కూడా ఒక నానుడుంది. అయితే ఏది ఏమైనా తెలుగు రాష్ట్ర ప్రజలు ఇప్పుడు షాక్ అయ్యే రేంజ్లో పవన్ కళ్యాణ్కి అలాగే తెలుగుదేశం పార్టీకి మద్దతుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ కోసం వాళ్ళు రావడం విశేషం. బాలయ్య బాబు కూడా గతంలో మరి బాలకృష్ణ ముఖ్యంగా జీవితా రాజశేఖర్కి పలు విషయాల్లో మద్దతు ఇచ్చారు. ఇప్పుడు రుణం తీర్చుకునే సమయం వచ్చిందని రంగంలోకి దిగారు. గతంలో వైసీపీకి సంబంధించిన మెంబర్స్గా ఉన్న జీవితా రాజశేఖర్, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థి, హిందూపురంకి సంబంధించిన ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కోసం వచ్చారు. సో బాలయ్య గెలుపు కోసం హిందూపురం నియోజకవర్గంలో ఇప్పటికే భారీ క్యాంపెయినింగ్ ప్రారంభించారట. ఖచ్చితంగా బాలకృష్ణ అఖండ మెజారిటీతో గెలవాలని, ఇందుకోసం వాళ్ళు అన్ని ప్రయత్నాలు చేస్తామని సిద్ధమైనట్టుగా అయితే తెలుస్తోంది. బాలయ్య కోసం మరి జీవితా రాజశేఖర్ వాళ్ళ కూతుళ్ళు శివాని, శివాత్మికతో కలిసి ప్రచారంలోకి దిగినట్టుగా తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకుని బాలయ్య సైతం ఆశ్చర్యపోయారట. తెలుగుదేశం పార్టీ కోసం వైసీపీ నుంచి వచ్చినటువంటి జీవితా రాజశేఖర్ ప్రచారం చేయడం నిజంగా చాలా సంతోషదాయకం. కాబట్టి ఈ విషయం తెలుసుకుని అందరూ ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంలో మెగా ఫ్యామిలీతో విభేదాలు పెట్టుకుని బాగా న్యూస్లోకి వచ్చిన వీళ్ళు ఇప్పుడు హిందూపురం నియోజకవర్గంలో ఉన్న బాలయ్యకి సపోర్ట్ చేయడం చాలానే ఆనందంగా ఉంది అంటూ అందరూ ఖచ్చితంగా భారీ ప్రచారం చేసి మన బాలయ్య బాబుని గెలిపించాలి.